హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే మనం మోటరోలా నుంచి ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే ఒకసారైతే దీని రివ్యూ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనం ఒక 20,000 బడ్జెట్‌లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలామంది యూత్ అట్రాక్ట్ అవుతుంది. ఒకటే ఒక మెయిన్ ఫీచర్. నెంబర్ 1 వచ్చేసి ఈ రేంజ్‌లో ఉన్న ఫోన్‌లలో ఫస్ట్ టైమ్ ఉన్న వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ఏదంటే ఇది ఒకటే మొబైల్ అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మనకిదైతే టోటల్‌గా ప్యూర్ ఆండ్రాయిడ్‌తో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకుంటే కెమెరాస్ బెస్ట్ ఇన్ క్లాస్ ఈ బడ్జెట్‌లో వస్తున్నాయి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మా ఫ్రెండ్ అయితే ఒక 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాడనమాట. యూజ్ చేసిన తర్వాత దీని గురించి ఒక డీటెయిల్స్ అంటే బ్యాటరీ ఎలా వస్తుంది, కెమెరా ఎలా ఉంది, అలాగే చూసుకుంటే దీని సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, డే టు డే లైఫ్ యూసేజ్‌లో సిగ్నల్ రిసెప్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అన్నీ తెలుసుకున్న తర్వాత అలాగే నేను ఒక రోజు అంటే ఒక 12 అవర్స్ యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూనైతే చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి ఓవరాల్‌గా అయితే మనకైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో నాకు స్పెషల్‌గా నచ్చినయయితే ఖచ్చితంగా చెప్పాలంటే టోటల్ వాటర్ రెసిస్టెంట్. నేనైతే వాటర్‌లో కూడా యూజ్ చేసి చూసాననమాట. ఇదొచ్చేసి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో రావడం వల్ల 30 మినిట్స్ వరకైతే మనకు పూర్తిగా వాటర్‌లో అయితే సర్వే అవుతుంది. కానీ ఇది అలా అవుతుందని చెప్పేసి మనం వాటర్‌లో ముంచిన తర్వాత చార్జ్ చేయడం లాంటివి అయితే చేయొద్దు. ఎందుకంటే ఆ తడి అనేది ఆరిన తర్వాతనే చార్జ్ పెట్టాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్‌గా దీని డే టు డే లైఫ్ యూసేజ్‌లో ఈ మొబైల్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే, మొబైల్ అయితే మాత్రం సిగ్నల్ రిసెప్షన్ అండ్ కాల్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ గాని డ్రాప్ బ్యాక్ అయితే లేదు. చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే దీనిలో ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఆండ్రాయిడ్‌తో ఫోన్‌తో రావడం జరుగుతుందనమాట. ఈ ప్యూర్ ఆండ్రాయిడ్ రావడం వల్ల ఏందంటే మనకు బ్లోట్‌వేర్ అనేది చాలా లేకుండా మనకు చాలా ఒక ఐఫోన్ యూజర్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్ అంటే ఎలా ఉంటుందంటే అంత ఫ్రీగా ఉంటుందన్నమాట. బ్లోట్‌వేర్ ఏం లేకుండా జెన్యూన్‌గా అనేది ఉంటుంది. అంటే సెకండరీ యాప్స్ ఏం లేకుండా మనకి కావాల్సిన యాప్సే మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. అడిషనల్‌గా ఎటువంటి చెత్తా చెదారం అనేది దీంట్లో రావడం అయితే జరగదనమాట. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే దీని బిల్డ్ క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇదొచ్చేసి ఈ రెడ్ కలర్ అనమాట. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. అదే వేరే కలర్ తీసుకున్నట్లయితే దీంట్లో గ్రీన్ కలర్ టైప్ ఇంకేదో ఉంది. అదైతే మొత్తం అయితే తొందరగా ఖరాబ్ అయిపోయింది. ఇంకో ఫ్రెండ్ తీసుకున్నాడు. అందుకే దాన్నైతే రివ్యూకి అయితే తీసుకురాలేదు. ఇదైతే కాస్తనైతే బాగుంది. వెనక సైడ్ అయితే కొంచెం మెత్తగా సాఫ్ట్ టచ్‌తో మనకు ఒక లెదర్ ఫీలింగ్‌తో చాలా బాగుంది. దాంట్లో ప్రొవైడ్ చేసిన కేస్ కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే దీంట్లో ఒకసారి ఫస్ట్ అయితే దీని ఫ్యూచర్స్ అయితే మీకు ఒకసారి చెప్తాను. ఒకసారి దీని ఫ్యూచర్స్ అయితే మీరు వినండి ఫ్రెండ్స్. ముందుగా దీని డిస్‌ప్లే చూసుకున్నట్లయితే మనకైతే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుందనమాట. ఇదొచ్చేసి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే కాదు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఇదొచ్చేసి 10 బిట్ డిస్‌ప్లే అండి. 100% డీసీ ప్రీతితో కలిగి ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి మనకు 1600 నిట్స్‌తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదండీ ఇందాక IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తున్న మొబైల్ అన్నట్టు. అలాగే దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ప్రాసెసర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏందంటే మనం పబ్‌జీ గాని, లేకపోతే ఫ్రీ ఫైర్ గాని, ఇలాంటి కాల్ ఆఫ్ డ్యూటీ గాని గేమ్స్ అయితే మనం మీడియం గ్రాఫిక్స్‌లో అయితే మనమైతే ఎంచక్కా ఆడుకోవచ్చు. ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే 100% లేవు. గేమ్ ఆడుకునే వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది 8 జీబీ ర్యామ్ అండ్ 12 జీబీ ర్యామ్ వేరియంట్‌లో వస్తుందండి. ఇదొచ్చేసి ర్యామ్ బూస్టింగ్ టెక్నాలజీ 2.0తో వస్తుంది. ఇది మనకు LPDDR4Xతో వస్తుందండి. అలాగే మనం ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 జీబీ స్టోరేజ్ అండ్ 256 జీబీ స్టోరేజ్ అయితే 2 ఉన్నాయి. ఈ స్టోరేజ్ వచ్చేసి మనకు UFS 2.2తో వస్తున్నాయి. నాకు 3.1 ఇచ్చుంటే కొంచెం రైడింగ్ స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్ ఉండేది అని అయితే అనిపించింది. ఇదొకటైతే నాకు కొంచెం 3.1లో ఇస్తే బాగుండేదని అయితే అనిపించింది. మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే దీంట్లో కెమెరా వైజ్ చూసుకుంటే ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకు తక్కువ బడ్జెట్‌లో ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒకలా బైక్ వ్లాగింగ్ చేసేవాళ్ళు కానీ, ఇంట్లో కుకింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే జనరల్‌గా ఏ రకమైన యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైనా మాత్రం ఇదైతే బెస్ట్ ఇన్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే వంట చేసే వాళ్ళకు పొరపాటున జారి ఒకసారి కింద పడుతూ ఉంటాయి. వాటర్‌లో కుకింగ్ చేసే బౌల్‌లో పడుతూ ఉంటాయి. ఇది వాటర్ రషనింగ్ కాబట్టి ఏమీ కాదు.
అలాగే వ్లాగింగ్ చేసే వాళ్ళకు అక్కడక్కడ వాటర్‌లో డ్రాప్ అయినా గానీ ఏమీ కాదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్‌గా ఉంది. మళ్ళీ దీని కెమెరా వచ్చేసి మనకు సోనీ 50 మెగా పిక్సెల్ సెన్సార్ సోనీ ఎల్‌వైటీ 700 సెన్సార్‌తో వస్తుంది. దానివల్ల కెమెరా క్లారిటీ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా ఇది మనం పరిగెత్తుకుంటూ తీసినా గానీ వీడియో అనేది షేక్ గాదు. ఓఐఎస్ స్టెబిలైజర్‌ని కలిగి ఉంటుంది. దీనివల్ల మనకు కెమెరా అనేది షేక్ గాదు. అలాగే మనకు దీంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఏందంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడు మనం 4K అనేది వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. మనకు 20,000లో ఉన్న మొబైల్ మీరు ఏదైనా చూసుకోండి 100%గా చెప్తున్నాను నేను. బెస్ట్ ఇన్ క్లాస్‌గా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 4K ఇచ్చే మొబైల్ ఇదొక్కటే ఉంది. ఇంకే మొబైల్ లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకో 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉందండి. ఇదే మనకొచ్చేసి మైక్రో లెన్స్‌లో ఉపయోగపడుతుంది. దీంట్లో అయితే అనవసరమైనవి ఏవి ప్రొవైడ్ చేయలేదు. యూజ్ అయ్యేటివి మాత్రమే ప్రొవైడ్ చేశారు. అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగా పిక్సెల్ వస్తుంది. చెప్పాను కదండీ ఇది 4Kకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ చూసుకుంటే మనకు 5000 ఎంహెచ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. మనకు డే టు డే లైఫ్ యూసేజ్‌లో మనకు ఈజీగా అయితే 1 డే అయితే ఈ బ్యాటరీ అనేది మనకు సరిపోతుందనమాట. అలాగే దీంట్లో మనం చార్జర్ చూసుకున్నట్లయితే 68 వాట్స్ టర్బో పవర్ చార్జర్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనం బ్యాటరీని తొందరగా చార్జ్ చేయడానికి ఈ చార్జర్ అయితే మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దీనిలో అయితే మన ఇండియన్ స్టాండర్డ్‌కి సరిపడా అన్ని 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఓవరాల్‌గా ఖచ్చితంగా చెప్పేదేంటంటే జనరల్ యూజ్‌కి గానీ, ఒక గేమింగ్ పర్పస్ గానీ, ఒక యూట్యూబ్ ఛానల్ పర్పస్ గానీ ది బెస్ట్ మొబైల్ మనకు తక్కువలో వెతుకుతున్నారు అంటే నేనైతే 100% కళ్ళు మూసుకొనైతే ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు మోటో తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆహ్, వివోలో టీ3 తీసుకోండి. అది బెస్ట్ సజెషన్ అవుతుంది. ఒకవేళ టీ3 మీకు నచ్చినట్లయితే గేమింగ్సే మెయిన్ ప్రయారిటీ అయితే ఐక్యూ నుంచి జెడ్9 ప్రో అని మొబైల్ ఉంటుంది. అదొకటి తీసుకోండి. ఇవన్నీ 20,000-25,000 లోపు వస్తున్న ది బెస్ట్ ఇన్ క్లాస్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆల్ రౌండ్ మొబైల్‌గా చెప్పుకుంటే మాత్రం ఇదైతే నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగానైతే మోటరోలా అయితే ఒక లుక్ అయితే వేయండి. మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ కారు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.